వెల్కమ్ టు భవితా సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1 to 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. యాప్ ఫీజ్ వచ్చి 499 రూపీస్. అండ్ ఇందులో టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి 501 రూపీస్కి. కాబట్టి ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి. అలాగే ఎకానమీ ఎవరైతే 1 ఇయర్ వరకే కోర్స్ కావాలి అనుకుంటున్నారో 699 రూపీస్ వరకు పే చేసి 1 ఇయర్ వ్యాలిడిటీతో ఎకానమీ కోర్స్ని సాధించండి. అలాగే ఏబిపిఎస్కి సంబంధించిన ఎకానమీ కోర్స్ కూడా ఇందులో అవైలబుల్గా ఉంది 499 రూపీస్కి. అలాగే జియోగ్రఫీకి సంబంధించి టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఓన్లీ 25 రూపీస్కి మాత్రమే. కాబట్టి ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి. అండ్ ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని టాపిక్స్ని మనం మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ టాపిక్, నా పుస్తకం నా కథ రీడింగ్ క్యాంపస్ ప్రారంభం. మరి నా పుస్తకం నా కథ అనే రీడింగ్ క్యాంపస్ని ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు అనంటే విద్యార్థులలో పవన శక్తిని ఇంప్రూవ్ చేసే విధంగా, అంటే రీడింగ్ ఇంట్రెస్ట్ని విద్యార్థులలో పెంచే విధంగా ఈ నా పుస్తకం నా కథ అనే రీడింగ్ క్యాంపస్ని ఏర్పాటు చేస్తున్నారు. మరి ఏ నినాదంతో ఈ రీడింగ్ క్యాంపస్ని ఏర్పాటు చేస్తున్నారు అంటే నా పుస్తకం నా కథ అనే రీడింగ్ క్యాంపస్తో ఏర్పాటు చేస్తున్నారు. మరి అదేవిధంగా దీనికి ఏ సంస్థలు సహకారం అందిస్తున్నాయి అంటే కోఆపరేటివ్ ఆర్గనైజేషన్స్, రూమ్ టు రీడ్ ఇండియా ట్రస్ట్ అనే సంస్థ కోఆపరేటివ్ సంస్థగా పనిచేస్తుంది. మరి దీనికి సంబంధించి ఈ నా పుస్తకం నా కథ రీడింగ్ క్యాంపస్ని ఎవరు ప్రారంభించారు అనంటే పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు డాక్టర్ నవీన్ నికోలస్ గారు దీనిని పోస్టర్ ద్వారా ప్రారంభించడం జరిగింది. అంటే పోస్టర్ ఆవిష్కరణ ద్వారా ఈ నా పుస్తకం నా కథ అనే రీడింగ్ క్యాంపస్ని ప్రారంభించడం జరిగింది. సో ద రీడింగ్ క్యాంపస్ of My Book My Story campus was inaugurated. So the purpose of this inauguration to improve reading skills to the students or improve reading interest to the students. Because of this purpose this reading campus was inaugurated, and this reading campus was inaugurated by the director of educational and school education of director Naveen Nicholas. It was launched by the poster. So because of this reading campus was inaugurated. So the slogan of this reading campus is My Book My Story. The cooperative organization for this reading campus is Room to Read India Trust. మరి ఇది నా పుస్తకం నా కథ రీడింగ్ క్యాంపస్కి సంబంధించి. నెక్స్ట్, ప్రపంచ పోటీ సామర్థ్య సూచిక 2025. మరి ప్రపంచ పోటీతత్వ సామర్థ్య సూచికని ఎందుకోసం ఏర్పాటు చేశారు అనంటే ఈ పోటీ సూచిక ద్వారా ప్రపంచంలో దేశాల యొక్క సామర్థ్యతను అంచనా వేయడం కోసం ఈ పోటీతత్వ సామర్థ్య సూచికని ఏర్పాటు చేయడం జరిగింది. మరి పోటీతత్వ సామర్థ్య సూచికలో ఎన్ని దేశాలు ఎంపికగా తీసుకున్నారు అంటే దాదాపుగా 69 దేశాలను అంచనా వేయడం జరిగింది. మరి 69 దేశాలలో మన ఇండియా అనేది ఏ స్థానంలో ఉంది అంటే దాదాపుగా 41వ స్థానంలో ఉంది. మరి గత ఆర్థిక సంవత్సరంలో ఈ ప్రపంచ పోటీతత్వ సామర్థ్య సూచికలో ఇండియా అనేది 39వ స్థానంలో ఉంది. మరి ఈ సంవత్సరం 41కి పెరిగింది, అంటే 2 స్థానాలు దిగజారింది అని చెప్పుకోవచ్చు. మరి ఈ పోటీతత్వ సామర్థ్య సూచికలో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది అనంటే మొదటి స్థానంలో స్విట్జర్లాండ్, రెండవ స్థానంలో సింగపూర్, మూడవ స్థానంలో హాంకాంగ్ నిలిచింది. మరి ఈ సూచికని ఎవరు రిలీజ్ చేశారు, ఏ సంస్థ రిలీజ్ చేసింది అంటే ఐఎండి ఇంటర్నేషనల్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ అని చెప్పుకోవచ్చు, లేదంటే ఇంటర్నేషనల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ అని చెప్పుకోవచ్చు. మరి ఈ సంస్థ ఈ ర్యాంకింగ్స్ని విడుదల చేయడం జరిగింది.
మరి దేని అంచనా ఆధారంగా ఈ ర్యాంకింగ్స్ ని ఇచ్చారు ఇన్ని దేశాలకి అని అంటే మనకి భారతదేశ రాజకీయ ఆర్థిక పరిస్థితులు మరియు జీడిపి అంచనాని ఆధారంగా ఈ భారతదేశాలకు అంటే ఈ 69 దేశాలకు పోటీతత్వ సామర్థ్యతలలో ర్యాంకింగ్స్ ని ఇవ్వడం జరిగింది. అంటే ఏ దేశాలను క్యాలిక్యులేట్ చేసినా అంతకుముందు జీడిపి బేస్ చేసుకొని దేశాలకి ర్యాంకింగ్స్ ని ఇచ్చేవారు. కానీ ఇప్పుడు జీడిపినే కాకుండా దేశ రాజకీయ ఆర్థిక పరిస్థితులను కూడా మేము లెక్కలోకి తీసుకొని అంచనా వేస్తున్నాము అని ఐఎండి సంస్థ వివరించడం జరిగింది. సో ఇండియా ర్యాంక్స్ 41 in the World Competitive Ranking 2025. Out of 69 countries, India ranked 41. In a previous financial year, India got rank up to 39. So now it is slipped into 2 points or 2 steps. And in India World Competitiveness Rankings or World Competitive Rankings, the first place is Switzerland, second place is Singapore, and third place is Hong Kong. So and this information and these rankings are released by the organization of IMD. So the rankings are given based on economic, financial and political and also GDP. So because of this, these information based rankings are given by the organization of IMD. మరి ఐఎండికి సంబంధించి మిగతా ఇన్ఫర్మేషన్ 39 ర్యాంకింగ్ ఐఎండి ఇన్ఫర్మేషన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ర్యాంకింగ్స్ ఇచ్చారు, ఎన్ని దేశాలకి సంబంధించిన ర్యాంకింగ్స్ ఇచ్చారు అన్న టోటల్ ఇన్ఫర్మేషన్ ఇందులో చూసుకోవచ్చు. నెక్స్ట్ గగన్యాన్ మిషన్లో మరొక విజయవంతమైన అడుగు. మరి ఈ గగన్యాన్ మిషన్ కి సంబంధించి మరొకసారి ఈ మిషన్ ఆధారంగా దేనికి సంబంధించి ఒక పారాషూట్ కి సంబంధించి అంటే పారాషూట్ కి సిస్టమ్ కి సంబంధించి వీరు కొత్తగా గగన్యాన్ మిషన్ ద్వారా ప్రయోగం చేయడం జరిగింది. అంటే ఇప్పుడు మానవ సహిత వ్యోమ నౌకల ద్వారా ఆ వ్యోమ నౌకలకి మళ్ళీ తిరిగి రావడానికి భద్రత కల్పించడానికి ఒక పారాషూట్ సిస్టమ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ పారాషూట్ ఆధారిత ప్రయోగం అనేది ఇటీవల విజయం సాధించడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఇస్రోతో పాటు ఐఏఎస్ అలాగే డిఆర్డిఓ ఇండియన్ నేవీ కూడా పాల్గొని దీనిలో సహకారం అందించడం జరిగింది. అంటే ఏ సంస్థలు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అలాగే డిఆర్డిఓ డెవలప్మెంట్ రీసెర్చ్ డిఆర్డిఓ అలాగే ఇండియన్ నేవీ ఇందులో అంటే ఈ ప్రయోగంలో పాల్గొని విజయాన్ని సాధించడం జరిగింది. మరి ఇది గగన్యాన్ మిషన్ కి సంబంధించి. మరి గగన్యాన్ మిషన్ అనేది ఎందుకు పనిచేస్తుంది? ఇప్పుడు భారత వ్యోమగాములు లేదంటే వ్యోమగాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళని భద్రంగా స్పేస్ లోకి తీసుకెళ్లి మరలా తిరిగి భూమిపైకి తీసుకురావడం జరుగుతుంది. సో ఇందులో భాగంగా వ్యోమగాములకి మరింత భద్రతను కల్పించే ఉద్దేశంతో ఈ పారాషూట్ సిస్టమ్ ని ఏర్పాటు చేశారు. మరి దాన్ని కూడా విజయం సాధించారు అని చెప్పి ఇందులో వివరించారు. So the Indian Space Research Organization is set to make another key breakthrough in this on mission. So in this mission the integrated aircraft drop test 1. సో మరి ఏ సిస్టమ్ ద్వారా అభివృద్ధి చేశారు అంటే ఇంటిగ్రేటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ డ్రాప్ టెస్ట్ 1 అనే సిస్టమ్ ద్వారా ఒక పారాచూట్ సిస్టమ్ ని అభివృద్ధి చేయడం జరిగింది. సో ద ఇంటిగ్రేటెడ్ ఇట్ వాస్ డెవలప్డ్ బై integrated aircraft drop test 1. So in this case they are developed air parachute system to the protection of astronauts. So this experiment was done very successfully. So this was given by Gaganyaan mission. Gaganyaan mission is used to send astronauts to space and also send back to Earth very safely. And this is about Gaganyaan mission. Next,
హవాయి కిలోయుమా అగ్నిపర్వత విస్ఫోటనం. మరి హవాయి విలోయామా ఆర్ హవాయి కిలోయుము అనే అగ్నిపర్వత విస్ఫోటనం అనేది ఇటీవల కాలంలో జరగడం జరిగింది. మరి ఈ విస్ఫోటనం ఆధారంగా చాలా వరకు కూడా ఏరియా అనేది చాలా ఎఫెక్ట్ అయింది. మనం ఇదివరకు కూడా చాలా వరకు అగ్ని ప్రమాదాలను చూసాము. మరి ఈ ఆధారంగానే చాలా వరకు కూడా మరి ఈ విస్ఫోటనాలు అనేవి జరుగుతున్నాయి. ప్రజలు అనే వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు. మరి హవాయి కిలోయామా అగ్నిపర్వతం అనేది ఎక్కడుంది అంటే అమెరికాలో ఉంది అని చెప్పుకోవచ్చు. మరి అమెరికాలో హవాయి దీవుల మధ్య ఈ హవాయి కిలోయుమా అగ్నిపర్వత విస్ఫోటనం అనేది జరిగింది. మరి ఇది అమెరికాలో ఎన్నో కేంద్రపాలిత ప్రాంతంగా లేదంటే ఎన్నో స్టేట్గా దాంట్లో అమెరికాలో కలిసింది. అంటే 50వ రాష్ట్రంగా హవాయి దీవులు అనేవి అమెరికా రాష్ట్రంలో కలవడం జరిగింది. ఎప్పుడు కలిసింది అంటే 1959 అమెరికాలో 50వ రాష్ట్రంగా ఈ హవాయి దీవులు అనేవి కలవడం జరిగింది. మరి రీసెంట్గా ఇక్కడ బ్లాస్ట్ అనేది జరిగింది. సో హవాయి కిలోయామా ఆర్ హవాయి కిలోయామా volcano blast was done. So this Hawaii Kiloyama volcano or Hawaii Kiloyama is placed in Hawaii Islands. So this Hawaii Islands are belongs to America. So Hawaii Islands are included in America in 1959 as 50th state or union territory. నెక్స్ట్ భారత సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు 24-25 ఇండియా సీ ప్రొడక్షన్ ఎక్స్పోర్ట్స్ 24-25. మరి భారత సముద్ర ఉత్పత్తులకి సంబంధించి కొంత సమాచారం. భారత సముద్ర ఉత్పత్తులు అనేవి 24-25 సంవత్సరానికి పెరిగాయి, కాకపోతే ఎగుమతులు అనేవి తగ్గాయి అని చెప్పి ఇందులో వివరించడం జరిగింది. అంటే సముద్ర ఎగుమతులు అనేవి 24-25 కాలానికి సంబంధించి ఎంతవరకు పెరిగాయి అంటే 62,408.45 కోట్ల వరకు పెరిగాయి. మరి ఇంత ముందుకు సంవత్సరం అంటే ప్రీవియస్ ఆర్థిక సంవత్సరంలో ఎంతవరకు ఈ సముద్ర ఉత్పత్తులు అనేవి ఉండేది అని అంటే దాదాపుగా 60,523 కోట్ల వరకు సముద్ర ఉత్పత్తులు ఉండేవి. అంటే పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం వరకు కొంత ఉత్పత్తులు అనేవి పెరిగాయి. కాకపోతే మనకి గత ఆర్థిక సంవత్సరంలో 17,81,602 టన్నుల ఎగుమతులు జరగగా ఈ సంవత్సరానికి అంటే 24-25 ఆర్థిక సంవత్సరానికి అంటే ఇది కూడా గత ఆర్థిక సంవత్సరంగానే చెప్పుకోవచ్చు. మనకు ఆర్థిక సంవత్సరం అనేది ఎప్పుడు ఎండ్ అయింది 25 మార్చ్ 31కి ఆర్థిక సంవత్సరం అనేది ఎండ్ అయిపోయింది. అంటే 24-25 ఆర్థిక సంవత్సరం అంటే పోయిన గత ఆర్థిక సంవత్సరం గురించి చెప్పుకోవచ్చు. అంటే ప్రజెంట్ ఫైనాన్షియల్ ఇయర్ కాకుండా ఈ 24-25 మార్చ్ ఇయర్కి సంబంధించి ఇంతవరకు అంటే ఇంతకు ముందు 24-25లో 16 లక్షల వరకు ఉత్పత్తులు ఉండేవి. ఇప్పుడు 23-24లో 17,81,602 టన్నుల వరకు ఉత్పత్తులు ఉన్నాయి. మరి 24-25లో అంటే పోయిన సంవత్సరంలో 17,98,170 టన్నులు మాత్రమే. అంటే ఇక్కడ మనం ఏది చూసుకోవాలి, ఉత్పత్తులు పెరిగినప్పటికీ ఎగుమతులు అనేవి తగ్గాయి. అంటే గత 2 ఆర్థిక సంవత్సరాల క్రితం 17 లక్షలుగా ఉండగా గత ఆర్థిక సంవత్సరంలో 16 లక్షలకు అయింది. అంటే మరి గత సంవత్సరం అనకుండా ఈ సంవత్సరం అని చూసుకున్నా అంటే ఈ ఇయర్ అని చూసుకున్నా ఈ ఇయర్ 16 లక్షల వరకు నమోదైంది. అండ్ లాస్ట్ ఇయర్ 17 లక్షల వరకు మనకి ఎగుమతులు అనేవి ఉన్నాయి. సో ఇండియన్ మెరైన్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ in the financial year of 24-25 was recorded in a rupees of 62,408 crores. So in a last year or previous financial year 23-24 the sea productions are recorded up to 60,508
523. So the productions are increased in a financial year, but the exports are decreases. In a 23-24 financial year, the exports are 17,81,602 tons, but in a 24-25 financial year, financial year, it was decreased to 16,98,170 tons. So production is increases but exports are decreases in this 24-25. నెక్స్ట్ భగవత్ బర్సా ముండా 150వ జయంతి ఉత్సవాలు. మరి భగవత్ బర్సా ముండా 150వ జయంతి ఉత్సవాలకి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ 118 మంది సభ్యులతో ఒక హై కమిటీని నియమించడం జరిగింది. మరి ఈ హై కమిటీలో ఎవరెవరు హాజరయ్యారు అని చూసుకుంటే మాజీ రాష్ట్రపతులు ప్రతిభా పటేల్, రామ్నాథ్ కోవింద్, మరి మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, అలాగే లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, 22 మంది కేంద్ర మంత్రులు అలాగే సభ్యులుగా ఉన్నారు. ఇంతమంది పార్టిసిపేట్ చేశారు. అలాగే 20 రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అయిన జస్టిస్ ఎన్వి రమణ, ఇతర రంగాల ప్రముఖులు ఇందులో హాజరు కావడం జరిగింది. మరి తెలుగు రాష్ట్రాల ప్రతినిధులు ఎవరెవరు ఇందులో పాల్గొన్నారు అని చూసుకుంటే ఏపీ గవర్నర్ అబ్దుల్లా సజీర్, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, అలాగే ఒడిశా గవర్నర్ కుంభంపాటి హరిబాబు, త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, అలాగే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో in the occasion of Bhagwat Birsa Munda 150th birth anniversary, Pradhani Narendra Modi formed a high commission with 118 members. So in 118 members, the participants are former presidents Pratibha Patil, Ramnath Kovind Singh, and Vice President M. Venkaiah Naidu, Lok Sabha Speaker Birla, and so a lot of members are participated, and Telugu states representatives are AP Governor Abdul Wazir and Telangana Governor Tripura Governor Indrasena Reddy and AP CM Chandrababu Naidu, Telangana CM Revanth Reddy are participated in this event. నెక్స్ట్ చంద్రుడి రసాయన మ్యాప్. మరి చంద్రుడి రసాయన మ్యాప్ ని ఎవరు రూపొందించారు అనంటే ఐఐటి బాంబే విద్యార్థులు ఈ చంద్రుడి రసాయన మ్యాప్ ని రూపొందించడం జరిగింది. మరి దేని ఆధారంగా, దేని డేటాని నుంచి తీసుకొని ఈ చంద్రుడి మ్యాప్ ని రూపొందించారు అనంటే చంద్రయాన్ 2 ఇచ్చిన డేటా ఆధారంగా ఐఐటి బాంబే విద్యార్థులు ఈ చంద్రయాన్ లేదంటే చంద్రుడి రసాయన మ్యాప్ ని రూపొందించడం జరిగింది. మరి చంద్రుడి రసాయన మ్యాప్ అనేది ఏ సందర్భంలో భాగంగా ఏర్పాటు చేశారు అనంటే ఐఐటి టెక్ నిర్వహించిన ఐఐటి టెక్ లో ఇస్రో నిర్వహించిన లేదంటే ఇంటర్ ఐఐటి టెక్ లో ఇస్రో నిర్వహించిన ఒక సందర్భంలో లేదంటే ఒక మీట్ లో ఈ చంద్రుడి రసాయన మ్యాప్ ని ఐఐటి బాంబే విద్యార్థులు రూపొందించడం జరిగింది. మరి ఇందులో భాగంగా చంద్రుడి యొక్క ఉపరితలంపై ప్రొటెక్షన్ అనేది ఉండదు, కాబట్టి సూర్యుడి యొక్క కిరణాలు అనేవి నేరుగా చంద్రుడి ఉపరితలంపై పడుతుంది. ఈ కిరణాల ద్వారా చంద్రుడి యొక్క ఉపరితలంలో ఉన్న మూలకాలు ఏవైతే ఉన్నాయో అవి మరింత కాంతివంతంగా ఫ్లోరోసిస్ ఆధారంగా కాంతింపజేయడం జరుగుతుంది. మరి ఇది రసాయన మ్యాప్ కి సంబంధించి. సో మూన్ కెమికల్ మ్యాప్, దిస్ వాస్ డిజైన్డ్ బై ఐఐటి బాంబే స్టూడెంట్స్. సో దిస్ designed was done by IIT Bombay students in the meet of Inter IIT Tech. It is conducted by ISRO. So in this meet, IIT Bombay students are designed this moon chemical map. So this moon chemical map is designed based on Chandrayaan 2 data
information. So in this Chandrayaan or in this moon chemical map, the moon surface doesn't have a protection. A moon surface doesn't have any protection. So in a X-rays are directly spread on it, spread on the surface. So the sun then the moon is shines with a fluorescence. Moon is shines with the fluorescence, and this is about moon chemical map. ఐదవ తరం యుద్ధ విమానాలకి స్వదేశీ ఇంజన్లు. మరి ఐదవ తరానికి సంబంధించిన యుద్ధ విమానాలకి స్వదేశీ ఇంధన్లను ఏర్పాటు చేస్తున్నాము అని చెప్పి కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా పనిచేస్తున్న రాజ్నాథ్ సింగ్ తెలపడం జరిగింది. మరి రాజ్నాథ్ సింగ్ ఈ స్వదేశీ ఇంజన్ల తయారీ వలన ఆత్మ నిర్భర్ భారత్ ని బలోపేతం అవుతుంది అని చెప్పి వివరించారు. అలాగే ఫ్రాన్స్ కి చెందిన షాప్రాన్ కంపెనీతో కలిసి ఈ ఇంజిన్ అభివృద్ధి పనులు భారత్ లో ప్రారంభించనున్నారు. మరి దీనికి సంబంధించి ఈ ఐదవ తరం యుద్ధ విమానాలను స్వదేశీ ఇంజన్లతో ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారు అనంటే అడ్వాన్స్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అనే పేరుతో ఈ ఐదవ తరం యుద్ధ విమానాలను స్వదేశీ ఇంజిన్లతో అభివృద్ధి చేయడం జరుగుతుంది. సో ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ ప్లేన్స్ ఆర్ developed. So this information is given by Defense Minister Rajnath Singh. So because of this indigenous engines to fighter jets, so Atmanirbhar Bharat become strongest. So because of this indigenous engines, Atmanirbhar Bharat become strongest. So this fighter jets was developed by India conducting or India working with France Safran company from France. So India is working with the France company, the name with the Safran, by the developing of indigenous engines. So the name of developing the indigenous fighter jets or indigenous engines are advanced medium combat aircraft. So the developing indigenous aircraft or indigenous fighter jets or indigenous engines of a fighter jets with the name of advanced medium combat aircraft. మరి ఇది ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి. మీకు ఇలాంటి టాపిక్స్ ఇంకా కావాలి అనుకుంటే ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.